నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి. ఇండస్ట్రియల్ కారిడార్, పోర్టుల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం. కదం తొక్కిన కార్మిక వర్గం. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు విడనాడకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కేంద్రానికి నేతల హెచ్చరిక. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన నివర్. అతలాకుతలమైన తమిళనాడు. రాగల 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు. లాంగ్వేజ్లపై పట్టు సాధించేందుకు వీ లవ్ రీడింగ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న డీఈఓ లింగేశ్వర్ రెడ్డి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 2.5 ఏళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని అన్నారు. క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ ఎయిర్పోర్టు నుండి విశాఖ నగరానికి సత్వరమే చేరుకునేలా బీచ్ రోడ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. పోలవరం నుండి విశాఖకు పైప్లైన్ ద్వారా తాగునీటి సరఫరా, ప్రాథమిక అంశాలపై డిపిఆర్ సిద్ధం చేయాలని అన్నారు. మరోవైపు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని అచ్యుతాపురం, నకాపల్లి క్లస్టర్ పనుల తీరులను సీఎంకు అధికారులు వివరించారు. రాంబిలి మండలంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. ఫలితంగా విశాఖ పోర్టుపై ఒత్తిడి తగ్గి కాలుష్య నివారణ సాధ్యమవుతుందని అన్నారు. కార్మిక లోకం కదం తొక్కింది. నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మారుమృగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆందోళనలు నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన గళం వినిపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆరోపించాయి. పార్లమెంట్లో ప్రజా వ్యతిరేక బిల్లును ఆమోదించుకుంటూ మోడీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తుందంటూ పెద్ద ఎత్తున మండిపడ్డాయి. కార్మిక వాణిని వినిపించేందుకు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. నగరంతో పాటు పారిశ్రామికవాడ, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు, ఏఐటియుసిల ఆధ్వర్యంలో డిఆర్ఎం కార్యాలయం నుండి మహాకార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర జెండాలు రెప్రెపలాడాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ సాగింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, షిప్ యార్డు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మరోవైపు స్కీము వర్కర్లు కూడా సమస్యలను పరిష్కరించాలంటూ గళమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దని, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్మిక వర్గం, రైతాంగంపై దాడి చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే నిర్ణయం రైతులకు ఉరితాడులా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని పోస్కోకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి విధానాలు విడనాడకపోతే కార్మికులు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అన్ని సంఘాలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఈ సమ్మెను బలపరిచాయి. ఎందుకోసం? మోడీ బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళకి మెజార్టీ వచ్చిన తర్వాత అతి దూకుడుగా కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు. 16 లక్షల కోట్లు కార్పొరేట్లు కట్టబెట్టి ఆ భారాన్ని కార్మికుల మీద వేస్తున్నారు. అందుకని కార్మికులకు జీతపత్యాలు ఉన్నదాన్ని తగ్గించారు. పేదలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. తిండిలు లేక, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్యాకేజీ చేసి 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చిందంటే అంబానీకి, అదానీకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈ డబ్బులన్నీ కూడా దారవాసం చేసింది. బీజేపీ ప్రభుత్వం నడక కొనసాగిస్తూ ఉంది. అన్ని తరగతి ప్రజానీకాన్ని కూడా ఆర్థికంగా అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టి
మరి మన చరిత్రకి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వేళ విశాఖపట్నం డెవలప్మెంట్కి ప్రధాన కారణం, గాజువాక అభివృద్ధికి ప్రధాన కారణం ప్రభుత్వ రంగ పరిశ్రమలు. వేళ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి మాస్కోకి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే జింక్ ప్లాంట్ ఏనాడో ప్రైవేట్ పరం అయింది, ఫ్యాక్టరీ పూర్తి పోయింది. బీచ్ మీద కూడా తగిన నిధులు ఇవ్వకుండా దాన్ని కూడా నిర్వహణ చేసే పనిలో ఉన్నారు. మేనేజ్మెంట్ వారికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండే ఫెసిలిటీస్ అన్ని కరోనా వంకతోటి తీసేయడం జరిగింది. దానికోసం 5 నెలలుగా పోరాడి ఈరోజు నిన్న లేబర్ ఆఫీస్లో ఒక సాధించడం జరిగింది. అది మన సిఐటి తరఫుని అందరూ సహకరించడం జరిగింది. వారికి ఇచ్చేటువంటి మీ ప్రయత్నాలు ఆగకపోతే ఈ పోరాటం మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పి కార్మికులు ఒక రెడ్ సిగ్నల్ని ఇవాళ మోడీకి పంపించిపోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఒక్కటే కాదు, మిగిలినటువంటి పరిశ్రమలో, ప్రభుత్వ రంగ పరిశ్రమల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి. మీరు మాట్లాడితే దేశభక్తి అంటారు కదా, ప్రజలు కూడబెట్టినటువంటి ప్రజా ఆస్తులని విదేశీయులకి, ప్రైవేటీలకి కట్టబెట్టడం దేశభక్తి కాదు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనడంతో పలు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి కార్మిక కర్షకులకు మేలైన విధానాలు రూపొందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నివర్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. వాయువ్య దిశగా కదిలి కర్ణాటక వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్లో కొంత భాగం ఇంకా సముద్రంలోనే కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది. చెన్నై, పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదైంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. నివర్ దిశ మార్చుకోవడంతో ఇప్పుడిప్పుడే చెన్నై వాసులు తేరుకుంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో తుఫాను పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తుఫాను బలహీనపడినా ప్రమాదం పూర్తిగా పోయినట్టు కాదని, ఇంకా కొంత భాగం సముద్రంలో కేంద్రీకృతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. నివర్ తుఫాను ప్రభావంతో విశాఖలో కూడా ఉదయం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాను హెచ్చరికలతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు పడతాయని అన్నారు. 27 నాటికి క్రమంగా నివర్ బలహీన పడుతుందని చెప్పారు. కేంద్రీకృతమై ఉంది. అది మరి ఒక 3 గంటల పాటు వాయువ్య దిశలో ప్రయాణించి తుఫానుగా మరింత బలహీనపడే అవకాశం ఉంది. నివర్ తుఫాను ప్రభావంతో మన ఆంధ్ర రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో విస్తారంగా ఒక మోస్తరు నుండి తేలికపాటి జల్లుల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాల నుండి అత్యంత భారీ వర్షాలు కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు అనంతపురం జిల్లాలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 27వ తారీఖు వచ్చేసరికి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు లేదా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ నుండి అతి భారీ వర్షం గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కడప, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో గాలులు 75 నుండి 85 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి. ఇవి మధ్యాహ్నానికి మరింత బలహీనపడి 45 నుండి 55 గస్టింగ్ టు 65 కిలోమీటర్లకు చేరే అవకాశం ఉంది. అలాగే దక్షిణాంధ్ర తీరం వెంబడి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్లు గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఈ వేగవంతమైన గాలుల వలన మత్స్యకారులని వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైనది.
అలాగే దక్షిణ ఆంధ్రాలో ఉన్న పోర్టుల్లో అంటే మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులలో లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ది హెచ్చరిక ఎగరవేశారు. నివర్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు వీ లవ్ రీడింగ్ అనే కార్యక్రమాన్ని పాఠశాలలో అమలు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి చెప్పారు. వేపగుంట్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. అనంతరం డీఓ మీడియాతో మాట్లాడారు. చదవడంలో ఉండే అంతరాలను తొలగించి స్పష్టమైన ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు తెలుగు, ఇంగ్లీష్ ఒక్కో గంట సేపు చదివిస్తామని చెప్పారు. దీంతో భాషపై పట్టు ఏర్పడి మంచి భవిష్యత్తు వైపు విద్యార్థులు పయనిస్తారని తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ వేపగుంటలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసి జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఉండేటువంటి అంటే ఈ గ్యాప్స్, చదవడంలో ఉండేటువంటి అంతరాలను తొలగించడానికి సరైనటువంటి ప్రణాళికతో ముందు వెళ్ళడానికి ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం డిజైన్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆ ఆధారంగానే ఈరోజు పిల్లల్లో ప్రతిరోజు 2 hours ఇంగ్లీష్ 1 గంట, తెలుగు 1 గంట చదివే విధంగా పాఠశాల స్థాయి నుంచే పఠన వ్యవస్థ పట్ల చక్కని అవగాహన కల్పించడానికి, వాటిలో ఉండేటువంటి అంటే రాబో కాలంలో పిల్లలు మంచి భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థులుగా తయారవడానికి ఈ ప్రోగ్రామ్ను రూపకల్పన చేయడం జరిగింది. ప్రోగ్రామ్ సంవత్సర కాలం ఉంటుంది. సంవత్సర కాలం ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. వివిధ దశల్లో నడుస్తుంది. దీన్ని మానిటరింగ్ కూడా మరి డిఫరెంట్ లెవెల్లో, జిల్లా, స్టేట్ లెవెల్ నుంచి అప్ టు గ్రామ స్థాయి వరకు కూడా డిఫరెంట్ లెవెల్లో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పిల్లల్లో యొక్క మరి ఖచ్చితంగా అంటే అప్ టు కమ్యూనిటీ వరకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించడం జరిగింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు మహాప్రదర్శన నిర్వహించాయి. చైతన్య గీతాలతో హోరెత్తించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద కార్మిక సంఘాలు ఆందోళనలో నిరసన తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేయడమే లక్ష్యంగా మోడీ సర్కారు పనిచేస్తోందని ఏఐటీయూ నేత మన్మథరావు ధ్వజమెత్తారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె అనేది విజయంగా జరుగుతుంది, విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అందరూ కూడాను ఈరోజు సమ్మెలో అనేది 100% కూడా సమ్మెలోని దేశవ్యాప్తంగా ఉన్నారు. అదేవిధంగా అసంఘటితంగా కార్మికుల్లో ఉన్న దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఉన్నారు. ఈ 40 కోట్ల మంది కూడాను వీరికి సామాజిక భద్రతతో కూడిన ఒక సంక్షేమ చట్టాన్ని అనేది తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అనేది అసంఘటితంగా కార్మికులందరూ కూడాను ఈరోజు పిఎఫ్, పిఎస్సి, గ్రాడ్యుయేట్ వంటి సౌకర్యాలు కల్పించాలనేసి ఈరోజు సమ్మెలో అనేది భాగస్వామ్యం అనేది అవుతూ ఉన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ప్రభుత్వం స్కీమ్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. పెందుర్తిలో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాస్తారోకో నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలతో పాటు స్కీము వర్కర్ల సమస్యలు పరిష్కారంతో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నేతలు ఆరోపించారు. అంగన్వాడీలకు 21,000 వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. నిరసనలో సిఐటియు నాయకులు అప్పలరాజు, అంగన్వాడీ నాయకులు బృందం, లెక్కల దేవి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏంటి ఎంత కష్టపడుతున్నామో అన్నది ఏమీ ఆలోచనకి రాలేదు. అంగన్వాడీస్ని వెనకబెట్టింది. వచ్చే కొత్త ఉద్యోగులందరికీ అన్ని బెనిఫిట్స్ కల్పించి వాళ్ళకి పెత్తనాలని మా ప్రభుత్వం, మా డిపార్ట్మెంట్ మీద పెత్తనాలకి ఆ డిపార్ట్మెంట్లు వదిలింది. ఆ సచివాలయం వేధింపులతో పాటు మాకు సరైన సౌకర్యాలు లేవు. అలాగే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని గత 5 సంవత్సరాల నుంచి మేము ప్రతి ప్రభుత్వంతో కూడా తాడో పేడో తేల్చుకుని మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈరోజు ఈ కరోనా సందర్భంగా అసలు సామూహిక సమావేశాలకే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎప్పటి నుంచి మేము గత సంవత్సరం నుంచి కూడా ఈ జరపవలసిన ఈ సమావేశాన్ని ఇప్పటికి వాయిదా పరుచుకున్నామంటే మా సహనాన్ని కూడా హద్దుంది. ఎంత మేము సహించినా సరే ప్రభుత్వం కళ్ళు మూసుకునే ఉంది. మాకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. అలాగే పిఎఫ్, మెడికల్ కూడా ఏ బెనిఫిట్స్ కల్పించలేదు. అలాగే రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా లేవు. పెన్షన్ బెనిఫిట్స్ కల్పించమని
ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటాలతోటి ప్రభుత్వం ముందుకి మా అర్జీలు పట్టుకెళ్ళినా సరే వెనక్కి తిప్పకొడుతుంది. అలాగే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈ అంగన్వాడీస్కి, ఆశాస్కి, అలాగే మిడ్ డే మీల్స్ వారికి కూడా ప్రభుత్వం దయతలచి కరుణతో ఏమైనా మాకు ప్రతిపాదిస్తే సరే, లేకపోతే మేము ఎంతటికైనా తెగిస్తాము. ప్రజా వ్యతిరేక బిల్లులను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేస్తోందని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పెందుర్తిలో ర్యాలీ నిర్వహించారు. బహిర్బాగ్ ఉద్యమం నుండి అనేక ఉద్యమాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్వహించినా మొండిగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే నిర్ణయం, స్టీల్ ప్లాంట్ను పోస్కోకు కట్టబెట్టే కుట్ర, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విదేశీ సంస్థలకు దారాదత్తం చేసే నిర్ణయాలు అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్ని రకాలు మేము ఈరోజు మరి రోడ్డున పడ్డాము. మాకున్న సమస్యలన్నీ మరి వాళ్ళు మాకు తీరుస్తారని, సొంత భవనాల్లో మాకు అంగన్వాడీ నడిపించాలని, రెంట్ బిల్డింగ్లు తీసేసి సొంత భవనాలు కల్పిస్తూ, అలాగే పనికి తగ్గ వేతనం కల్పించాలని, మినీ సెంటర్లు మెయిన్ చేయాలని, ఇలాంటి మరి భవనాలకు మౌలిక సదుపాయాలంటూ లేవు. ఈరోజు దేశవ్యాప్తంగా 19వ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం రెండవసారి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పార్లమెంటులో అనేకమైనటువంటి కార్మిక, రైతాంగ వ్యతిరేక బిల్లుల్ని మరి తీసుకురావడం జరిగింది. మరి కార్మిక చట్టాలకు సంబంధించి 29 చట్టాలని మరి 3 కోడులుగా విభజించి మరి అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కే విధంగా మరి ఈరోజు రైతులు పండించినటువంటి పంటలు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతులు పండించిన పంటలన్నీ కూడా కార్పొరేటివ్ శక్తులకు అమ్మే విధంగా మరి 3 సంక్షేమ పథకాలను దివ్యాంగులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని దివ్యాంగుల మహాసేన ఆరోపించింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జేవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులకు ఉపాధి కల్పన, 4% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మోసగించాయని మహాసేన కార్యదర్శి వినోద్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా దివ్యాంగులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దివ్యాంగుల పట్ల ఈరోజు రాష్ట్రం సీఎంకి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కోవిడ్ పరిణామంలో అందరికీ అన్ని రకాలుగా సహాయం చేసి ఈరోజు దివ్యాంగుల పట్ల ఒక్క సహాయం కూడా అందించలేని పరిస్థితి ఈరోజు మన సీఎం పరిస్థితి. ఈ రోజున మా దివ్యాంగులకి 10,000 ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రం మొత్తం మీద, అలాగే 2016 చట్టం ప్రకారం 4% రిజర్వేషన్ వెంటనే అమలు చేసే దిశగా పయనించాలని, తక్షణమే అమలు చేయాలని కోరుచున్నాము గవర్నమెంట్ని. అలాగే ఈరోజు ప్రభుత్వం చాలామందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇళ్ల పట్టాలకి దివ్యాంగులకి ఇటువంటి అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మహాసేన తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అనేక రకాలైన అవకాశాలు ఉండి కూడా ఈరోజు దివ్యాంగులకి ఉద్యోగాలు కల్పించకపోవడం, అలాగే ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడం గవర్నమెంట్ వైఫల్యంగా మేము పరిణమిస్తున్నాం. దివ్యాంగుల మహాసేన తరపున ఈ యొక్క దివ్యాంగులకి 30 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు దివ్యాంగులకు ప్రత్యేకమైన ప్రణాళికతో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. రాజ్యాంగ ఫలాలు బహుజనులకు చేరినప్పుడే సమానత్వం వస్తుందని కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తెట్టి పెంటారావు ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అంబేద్కర్, పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. స్వాతంత్ర్యం సిద్ధించి 73 ఏళ్లు గడిచినా ఇంకా అసమానతలు తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్న జాతి వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై చైతన్యపరచడమే కాకుండా పెద్ద ఎత్తున బహుజనులను సమీకరించి పోరాడాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగం
దళిత గిరిజన బహుజనులకు ఎన్నో హక్కులు ప్రసాదించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నక్కళ్ల నాగమణి, టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా బౌద్ధం వైపు వెళ్ళండి, అది కామన్ ప్లాట్ఫామ్ అవుతుంది, తద్వారా మీరు పొలిటికల్ పవర్ అచీవ్ చేసుకోగలుగుతారని చెప్పి ఆయన ప్రత్యామ్నాయ సంస్కృతిని, కల్చర్ని, జీవన విధానాన్ని బౌద్ధం ద్వారానే అది సక్రమంగా మనకు అందుతుందని చెప్పి జాతి కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఉన్నాం. కానీ ఎంతవరకు మనకి ముందుకు వెళ్తుంది అన్నటువంటి ఒక ఆలోచన, ఒక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనలో మనకే చిచ్చు పెట్టి విడదీసినటువంటి పరిస్థితులు ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే హెడ్లైన్స్ మరోసారి. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి. ఇండస్ట్రియల్ కారిడార్, పోర్ట్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం. కదం తొక్కిన కార్మిక వర్గం. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు విడనాడకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కేంద్రానికి నేతల హెచ్చరిక. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన నివర్. అతలాకుతలమైన తమిళనాడు. రాగల 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు. లాంగ్వేజ్లపై పట్టు సాధించేందుకు వీ లవ్ రీడింగ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న డీఈఓ లింగేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.